సంగీతం సినిమా ఓ వినూత్నమైన ప్రయోగం. సినిమా అంతా కూడా పాటలే ఉంటాయి. ఆద్యంతం క్యారెక్టర్స్ అన్నీ మాటలు కాకుండా పాటలతోనే సంభాషిస్తాయని విని నేను చాలా ఎక్సైట్ అయ్యాను. చాలామంది ఈవెన్ క్రిక్ చాట్ విత్ వెంకటేష్ ఛానల్‌లో కూడా అడిగింది ఏంటంటే, "ఈ సినిమా మీద మీ ఓ పాట కథ ఛానల్‌లో రివ్యూ చేయండి" అని అడిగారు. సో 2 ఛానల్స్‌లో నేను వీడియో పెడుతున్నాను. సినిమా కాస్త ఆలస్యంగా చూశాను. అయితే వన్ థింగ్ టు బీ ఫ్రాంక్ విత్ యూ నేను చెప్పాలి. అదేంటంటే ఐఎమ్ డిసప్పాయింటెడ్. నాకు సినిమా అంతగా నచ్చలేదు. దానికి కారణాలు ఏంటో వీడియోలో చెప్తాను. ఈ సినిమా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి పైన నాకు ఎంతో గౌరవం ఉంది. ఈజ్ ఎ లివింగ్ లెజెండ్. 94 ఏళ్ల వయసులో ఆయన ఈ సినిమా తీసే సాహసం చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. ఆయన ఎంథ్యూజియాజంకి, ఆయన ఉత్సాహానికి నిజంగా చేతులెత్తి మొక్కాలి. ఆయన మంచి ఉత్తమ అభిరుచి ఉన్న డైరెక్టర్. ఎంత గొప్ప సినిమాలు తీశారు. అమావాస్య చంద్రుడు కానీ, మయూరి కానీ, పుష్పక్ లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన డైరెక్టర్ ఆయన. అలాంటి డైరెక్టర్ ఉన్నాడు ఈ సినిమాకి. కానీ ఏంటంటే నాకు క్రికెట్లో కూడా ఒకటి మనం ఎప్పుడు చెప్పుకుంటాం. అదేంటంటే ప్లానింగ్ ఒకటి, ఎగ్జిక్యూషన్ ఒకటి. ఆయన గొప్ప ఒక ప్లాన్, ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి ఇచ్చాడు. కానీ అల్టిమేట్ ప్రోడక్ట్ ఆ రకంగా రాలేదని నాకు స్పష్టంగా అనిపించింది. చాలా కాంప్రమైజ్ అయ్యారు ప్రొడ్యూసర్స్. నేను ఇక్కడ ప్రొడ్యూసర్స్ని బ్లేమ్ చేస్తాను, దర్శకుడిని కాదు. ఇంకా దర్శకుడిగా ఆయన కూడా అంత యాక్టివ్ రోల్ ప్లే చేసి ఉండడు. ఆయన వయసు రీత్యా కానీ, ఆయన ఉండేది కూడా వేరే దగ్గర కాబట్టి అయితే హైదరాబాద్లో ఇది బేసిక్గా సినిమా తయారైంది. కానీ దాని కారణంగా ఏంటంటే ఆయన ఈ సినిమాతో అంతగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం మనకు చాలా తక్కువ. అలాంటప్పుడు ఆయన ఇచ్చిన ఒక స్ట్రక్చర్ని వాళ్ళు ప్రాపర్గా బిల్డ్ చేయలేదేమో అని అనిపించింది. ఈ సినిమా యాక్చువల్గా ఆయన ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు అనుకున్నారు? ఎప్పుడు ఆయన పుష్పక్ సైలెంట్ మూవీ తీసినప్పుడు కమల్ హాసన్కి 2 స్క్రిప్ట్స్ వినిపించారంట. దాంట్లో కమల్ హాసన్ పుష్పక్ ప్రిఫర్ చేశారు. అప్పటి నుంచి అంటే దాదాపు 40 ఏళ్ల క్రితం ఈ సినిమా రావాల్సింది. 40 ఏళ్ళ నుంచి పక్కన పడింది. కానీ ఆ సబ్జెక్టు ఎవర్ గ్రీన్ కాబట్టి ఏంటంటే పర్యావరణం, మన చెట్లు కాపాడుకోవాలి. అలాగే హ్యూమన్ గ్రీడ్, మన అత్యాశ, మనుషుల్లో ఉండే అత్యాశ, ఇవన్నిటి మీద మంచి సందేశంతో కూడిన సినిమా స్టోరీ అది. సో ఆ స్టోరీ ఆయన కనుక అప్పుడే ఆయన ప్రైమ్లో ఉన్నప్పుడు తీసుంటే చాలా అత్యద్భుతంగా వచ్చేది. ఆయన తీసిన కొన్ని కళాఖండాల సరస్సు నిలిచిపోయేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన టోటల్గా ఇన్వాల్వ్మెంట్ లేనట్టు నాకు అనిపించింది. కాబట్టి వేరే వాళ్ళు దాన్ని, ఆయన ఇచ్చిన సబ్జెక్ట్ని వాళ్ళు హ్యాండిల్ చేశారు కాబట్టి సరిగ్గా రాలేదేమో అనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా నాకు డిసప్పాయింట్ చేసిన విషయం ఏంటంటే సినిమాలో మ్యూజిక్. సో సినిమాలో పాటలు కదా ప్రధానం. పాటలు అంత గొప్పగా లేవు. అంటే పాటలుగా లేవు అవి. ఓన్లీ సంభాషణల్ని పాటల రూపంలో పలకడం. మనం మామూలు మాటల్ని సినిమా బిగినింగ్లో పొగ తాగరాదనే హెచ్చరిక వస్తుంది కదా, దాన్ని ఒక పాట రూపంలో చెప్పారు. సినిమాలో డైలాగ్స్ కూడా అలాగే ఉన్నాయి. అలా కాదు కదా. ఇప్పుడు మీరు సినిమా అంతా పాటలు ఉంటాయంటే మీరు సన్నివేశాన్ని పాటలుగా మలిచి ఉంటే అద్భుతంగా ఉండేది. మీరు ఇది చూడండి, రుద్రవేణి సినిమాలో రండి 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 దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి అని ఒక మంచి పాట ఉంటుంది. చాలా బాగుంటుంది పాట. ఆ పాటలో అందరూ మాటల్ని కూడా పాటల రూపంలో వ్యక్తం చేస్తారు. ఆ ఇల్లే ఒక సంగీతమయంగా ఉంటుంది. మీరు అలాంటి సంగీతమయం అనే సినిమా తీయాలనుకున్నప్పుడు మీరు మంచి పాటలతో ఆ సినిమాని తీసుంటే బాగుంటుంది. మన బాపు గారు సీతా కళ్యాణ సినిమా తీశారు. ఆ సినిమాలో సంభాషణలు చాలా తక్కువ ఉంటాయి. అంటే అది ఒక విజువల్ బ్యూటీ, దృశ్య కావ్యం. పాటలు ఉంటాయి సినిమాలో, మిగతా దృశ్యాలు ఉంటాయి. ఒకసారి మేము బాపు గారిని కలిసినప్పుడు ఆయన అన్నారు, మా నర్సాపురంలో సినిమాలో ఆడియో ఫెయిల్ అయింది, థియేటర్లో ఆడియో ఫెయిల్ అయింది అనుకున్నారని. అంటే ఆ సినిమాలో అంత తక్కువ డైలాగ్ ఉంటాయి, ఎక్కువగా పాటలే ఉంటాయి, మిగతా అంత దృశ్యం ఉంటుంది. అలా చేయాలి మీరు. అలా తీసుంటే నేను ఖచ్చితంగా ఈ సినిమాని అప్రిషియేట్ చేసినవాడిని. అలా కాదు, మామూలుగా మాటల్ని పాటల రూపంలో చెప్పారు. నేను వీడియోలో మాటలు మాటగా కాకుండా పాటగా చెప్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. అలా కాదు కదా, పాటకు ఒక ప్రత్యేకత ఉంటుంది. సినిమాలో పాటలు బాగలేవని అనలేదు, 1-2 పాటలు బాగున్నాయి. ఏమైంది అనే పాట బాగుంది. అలాగే ఆ తాగుబోతు పాడిన బోసు ఏదో పాట అది కూడా బాగుంది. ఆ 2 బాగున్నాయి పాటలు. కానీ అవి గొప్ప పాటలేం కాదు. మీరు ఇలాంటి సినిమా తీయాల్సి వచ్చినప్పుడు మంచి పాటలతో ఒక మ్యూజికల్
హిట్ లాగా తీయాలి, మ్యూజికల్ ఆల్బమ్ లాగా తీయాలి ఆ సినిమాని. అలా తీసుంటే అద్భుతంగా ఉంటుంది. ఎంత గొప్ప పాటలు ఉన్నాయి ఆయన సినిమాల్లో సంగీతం గారి సినిమాలు. ఈవెన్ ఆదిత్య 365 లాంటి ఒక సైఫై సినిమాలో కూడా మంచి మంచి పాటలు, సెంచరీలు కొట్టే అది రాసలీల వేళ మంచి పాటలు ఉన్నాయి ఆయన సినిమాల్లో. పంతులమ్మలు ఎంత గొప్ప పాటలు ఉన్నాయి, మానస వీణ మధుగీతం. ఆయన ప్రతి సినిమాలో మంచి మంచి పాటలు ఉంటాయి. ఆయన స్వయంగా పాడిన పాట మైకేల్ మదన్ కామరాజులు కథ చెబుతా అనే పాట ఎంత బాగుంటుంది. ఆయన తీసిన అన్ని సినిమాల్లో కూడా పాటలు బ్రహ్మాండమైన పాటలు ఉంటాయి. అలాంటి దర్శకుడి నుంచి వచ్చే సినిమాలో వీళ్ళు ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ తీసుకుని ఉంటే బాగుండేది. దేవిశ్రీ ప్రసాద్ విషయం ఐ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్ ఫర్ హిమ్. కానీ ఆయన బేసికలీ ఫుడ్ ట్యాపింగ్ నెంబర్స్ చేస్తాడు. మంచి కమర్షియల్ సినిమాల్లో చేసే మ్యూజిక్ డైరెక్టర్. ఆయన చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. నేను ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. ఐ హ్యావ్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్. నేను చెప్పేది ఏంటంటే ఈ ఇళయరాజానో కీరవాణినో పెట్టుకుని మ్యూజిక్ చేయించాల్సింది. అంటే మీరు కాంప్రమైజ్ అయ్యారు. ఏదో ఒక మంచి ఆర్ట్ ఫిలిం తీద్దాం అనుకున్నారా, లేకపోతే మామూలుగా జనానికి ఏదో ఒక జనరంజకంగా తీసేట్టు, ఎంటర్టైనింగ్గా తీసేట్టు తీసుకున్నారు. దాని మధ్యలో కన్ఫ్యూజ్ అయ్యారేమో అని అనిపించింది. మీరు మంచి పాటల్ని సిచ్యుయేషన్స్ని పాటలుగా మలిచి తీసుంటే అదొక ఎప్పటికీ నిలిచిపోయే ఒక దృశ్యకావ్యం అయిపోయింది. అలా కాకుండా మామూలు సంభాషణల్ని పాటల రూపంలో చెప్తే దాంట్లో అలా ఉండవు. నో డౌట్ దేవిశ్రీ ప్రసాద్ కొన్ని మంచి సాంగ్స్ చేశాడు. పౌర్ణమి సినిమాలో మువ్వల నవ్వకిల అనే పాట ఎంత బాగుంటుంది, నవ్వకల అనే పాట కానీ, లేకపోతే మీకు బొమ్మరిల్లో బొమ్మను చూస్తే నీలా ఉంది, మంచి చక్కటి సంగీతం, చక్కటి మ్యూజిక్ చేశారు. ఆయన చేయగలరు, కాదనట్లేదు. అంటే ఈ సినిమాకి ఏంటంటే ఒక మంచి సంగీతపరంగా తీయాలప్పుడు ప్రతి సన్నివేశాన్ని ఒక పాటగా మలిచి, ఇప్పుడు మీకు ఏకవేర్లో పాట ఉంటుంది, బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి అని చెప్పి. అలాగే ప్రతి నిమిషం పాటలాగా సాగాలంటే ఆ పాటలు కూడా అంత అందంగా ఉండాలి. ఆ పాటగా మలిచేసి ఉండాలి సినిమా అంతా. పాటలుగా మలవలేదు. దృశ్యాలు నడుస్తుంటే వాళ్ళు మాటల బదులు పాటలు. అది ఒక సందర్భం దాటిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే ఏంటి వీళ్ళు మాట్లాడకుండా ఈ పాటల్లాగా సాగదీస్తున్నారు ఏదో అని చెప్పి అనిపిస్తుంది. కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. నాకు సినిమా ఎక్కడవరకు నచ్చిందంటే వీళ్ళు ఏదో శాపానికి గురై పాటలుగా మాట్లాడడం వరకు, అంతవరకు సినిమా నార్మల్గా చాలా మంచి స్టార్టింగ్ చాలా బాగుంది. ఆయన సంగీతం గారి సున్నితమైన హాస్యం, వెకిలితనం లేని హాస్యం కనిపించింది, చాలా ఆరోగ్యకరమైన హాస్యం, అంతవరకు బాగుంది. ఎప్పుడైతే ఈ పాటలు మొదలయ్యాయో సినిమా కొంచెం ఇబ్బందికరంగా తయారైంది. అది నాకు అనిపించిన మెయిన్ థింగ్. మంచి పాటలతో ఒక మ్యూజికల్ సినిమాగా దీన్ని తయారు చేసి ఉంటే బాగుంది. అలా లేదు. ఆ సినిమాలో ఏంటంటే రకరకాల లేయర్స్ ఉన్నాయి దాంట్లో. అందువల్ల నాకు అంతగా సినిమా రక్తి కట్టలేదు అనిపించింది. ప్రొడ్యూసర్స్ నేను ఎందుకు బ్లేమ్ చేస్తానంటే హాఫ్ హార్టెడ్ అటెంప్ట్ అది. వాళ్ళు గ్రాఫిక్స్ చాలా నాసిరకం గ్రాఫిక్స్ చేశారు. చెట్టు సినిమాలో చాలా మెయిన్. ఆ చెట్టు గ్రాఫిక్ అయితే మరీ దారుణంగా ఉంది. ఏదో స్టేజ్ నాటకాల్లో వాడే చెట్టులాగా ఉంది అది. అలాగే ఒక లోయలోకి ఆటో పడిపోతుంది. అది ఏంటంటే పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఒక బొమ్మకారు లోయలో పడిపోయినట్టు ఎలా ఉంటుందో అలాంటి దృశ్యం అది. సో నాసిరకం గ్రాఫిక్స్, నటీనటులు సరైన వాళ్ళే. కొత్త వాళ్ళతో తీయడం తప్పని కాదు, అందరూ బాగా చేశారు, చాలా బాగా చేశారు, కొత్త వాళ్ళందరూ బాగా. కానీ ఇలాంటి చిన్న సినిమాల్లో నటించే వాళ్ళు ఉంటారు, విష్ణు, సుహాస్, సత్యదేవ్, అలాంటి వాళ్ళని పెట్టుకొని హీరోయిన్లు కానీ హీరోయిన్లు అందరూ ఇద్దరు బాగా చేశారు. బాగా చేయలేదని అనట్లేదు. అంటే కొంత సినిమాకి కొంతైనా వెయిట్ తీసుకొస్తే బాగుండేది. చాలా దృశ్యాలు కానీ వాళ్ళు వాడిన ఆ గుహలు కానీ ఆ లాస్ట్లో అవన్నీ చాలా చాలా నాసిరకంగా ఉన్నాయి. అందరూ టీవీ ఆర్టిస్టులు, జబర్దస్త్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇది కూడా అలాగే ఉంది, ఏదో టీవీ సీరియల్ చూసినట్టుగా ఉంది. కానీ సినిమా అందులో వాళ్ళు ఏంటంటే పెద్ద బ్యానర్, వైజయంతి, స్వప్న సినిమా, నాగ్ అశ్విన్ హిమ్సెల్ఫ్ ఇస్ అ బిగ్ బ్రాండ్. సో అలాంటి వాళ్ళు తీసినప్పుడు వాళ్ళు ఏంటంటే మన పేరు చూసి వస్తారులే అని చెప్పి చాలా తక్కువ ఖర్చుతో తీశారు. దానివల్ల సంగీతం గారి పేరు పెట్టుకుని తీసినందుకు ఆయన స్థాయిలో సినిమా అక్కడ మనకి కనబడలేదు. నాగాశ్విన్ మీద నాకు ఎప్పుడో గౌరవం పోయింది. ఎప్పుడు పోయిందంటే ఆయన ఎప్పుడైతే కల్కి సినిమా తీశాడు, అంతకుముందు ఆయన ఎవడే సుబ్రహ్మణ్యం కానీ మహానటి కానీ తీసినప్పుడు చాలా గొప్ప డైరెక్టర్ అవుతానని చెప్పి ఆయన మీద చాలా మంచి డైరెక్టర్ దొరికాడు తెలుగులో అనుకున్నాను. కానీ కల్కి సినిమా చూసిన తర్వాత ఆయన మీద నాకు అప్పుడే గౌరవం పోయింది. తర్వాత జాతిరత్నాలు ఆయన ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా మంచి సినిమా చేశారు.
కానీ ఆ జాతిరత్నాల స్థాయిలో లేదు కదా ఇది, అలా లేదు. నాకెందుకనో మ్యూజికల్గా ఈ సినిమా ఫెయిల్ అయింది. సంగీతం లేకుండా పోయింది ఈ సినిమాలో. సంగీతం బేస్ చేసుకున్నప్పుడు, సంగీతం మీద సినిమా తీసినప్పుడు ఆ సంగీతం అనేది హైలైట్ కావాలి. సినిమా ఎలా ఉన్నా సరే. సినిమాలో మంచి మెసేజ్ ఉంది, మెసేజ్ లేదని అనట్లేదు. ఆ మెసేజ్ని మీరు పాటల ద్వారా చెప్పదలిచినప్పుడు ఆ పాటలు నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. చాలా మంచి క్లాసికల్ సాంగ్స్ పెట్టి అద్భుతంగా తీస్తే బాగుండేది. ఇప్పుడు 'త్యాగయ్య' సినిమాలు వచ్చినాయి, 2 సినిమాలు వచ్చినాయి. దాంట్లో పాటలు ఎక్కువ ఉంటాయి మాటల కంటే. మీరు అలా పాటలు పెట్టి తీసినప్పుడు ఆ పాటలకి మంచి పాటలు పెట్టి సినిమా తీసుంటే బాగుండదని నాకు అనిపించింది. ఇది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారో 2 ఛానల్స్లో పెడుతున్నాను వీడియో. మీరు నాకు కామెంట్స్లో చెప్పండి.